ఓడలు బండ్లైతాయి, బండ్లు ఓడలైతాయట. ఈ ముచ్చట ఎరికే కదా మీకు. మరి ఇప్పుడు గా ముచ్చట ఎందుకు యాదకొచ్చింది లచ్చమ్మకు అనుకుంటుర్రా? గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమ్మ ముచ్చట తెలిసి యాదకొచ్చింది. ఇప్పుడంటే జైల్లో కూసుంది గాని ఒకప్పుడు ఎట్లుండే? బంగారం ఎండి పల్లాలు మందికి వంచినామే ఆఖరికి జైల్లో రాదండి శిప్ప పట్టుకోవాల్సి వచ్చే. ఇంతకు మరి ఇప్పట్ల బయటికి వస్తుందా లేదా? వస్తే ఎన్నడొస్తుంది? గీ ముచ్చటంతా అరుచుకుందాం పరి. అమ్మ ఆశలు ఇయ్యాల కూడా అడి ఆశలే అయినాయి. ఏ ఊళ్ళనన్నా సుక్క తెగిపడి బెయిల్ దొరకకపోతుందా, నేను చెరసాలు ఈడకపోతానా అని ఎన్ని కలలు కన్నదో జయలలితమ్మ. ఏం లాభం? ఇయ్యాలటి ముచ్చట ఇంకో వారం రోజులు పొడిగింపు చేసింది కోర్టు. బెయిల్ ఇచ్చుడా లేకపోతే జైల్లోనే ఉంచుడా అనేది అప్పుడు మాట్లాడుకుందామని చెప్పింది. అక్టోబర్ 7 తారీఖు నాటికి వాయిదా పడ్డది బెయిల్ ముచ్చట. అంటే ఇంకా వారం రోజుల దాకా అమ్మగన్న కలలు జైలు గోడలు దాటి వచ్చేటట్లేవు. మరి బెయిల్ వస్తుందా రాదా అనేది న్యాయమూర్తి సార్ తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి మంత్రులు ఎవ్వరు కూడా ముద్ద తింటలేరట. అమ్మనే లేనప్పుడు ఈ అన్నం మాకెందుకని అలిగినరట. అమ్మ ఆకలి అవుతుంది అని అడిగితే అప్పట్లో మంత్రి పదవి ఇచ్చింది. ఇప్పుడు అమ్మకే ఆకలి కాబట్టే పెడదాం 2 ముద్దలంటే మా చేతిలో ఏం లేకుండా చేసిండ్రని మస్తు బాధపడుతున్నారట. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లో కూడా ఎవ్వరు వచ్చి తింటలేరట. అమ్మ లేకుండా అడుగు కూడా ముంగట పడే పరిస్థితి లేదట తమిళనాడులో. ఏ ఇంట్లో చూసినా అమ్మ 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 అంటున్నారట. కానీ అమ్మ ఆయాల 66 కోట్ల రూపాయలు ఎందుకు ఆగం చేసినావు తల్లి అని ఒక్కరు కూడా అడుగుతలేరట పాపం అమ్మ మీద ప్రేమతోటి.